హ్యాపీ రథయాత్ర టు ఆల్. ఫైనల్ గా 15 రోజుల తర్వాత దేవుడైతే దర్శనం ఇచ్చారు. ఇన్ని రోజులు ఎంత వేడిగా ఉండేదో దేవుడిని ఒక్కసారి బయటికి తీయగానే క్లైమేట్ అంతా చాలా చల్లగా మారిపోయింది. ఇంకా మా పర్లకింలో అయితే రథయాత్ర చాలా గ్రాండ్ గా చేస్తారు. పూరి తర్వాత సెకండ్ పూరిలా ఇక్కడ చేస్తారు. మా ఊర్లో అయితే 3 రథాలు దేవుళ్ళని అయితే రథాలు ఎక్కించేసి పూజ అంతా చేసేసి ఇంకా రథాలు లాగడం అయితే స్టార్ట్ చేస్తారు. ఈ రథాలు లాగడానికి లక్షలాది మంది జనాలు అయితే మా ఊరు వస్తారు. సంవత్సరానికి ఒక్కసారి జగన్నాథ్ స్వామి మన కష్టాలన్నీ తెలుసుకోవడానికి బయటకైతే వస్తారు. కాబట్టి ఈ రథం మీద ఉన్నప్పుడు దేవుణ్ణి చూసినా రథం లాగినా మనం చేసుకున్న పాపాలన్నీ పోతాయంట. కాబట్టి మీరు కూడా ఆ స్వామివారిని దర్శించుకొని జై జగన్నాథ్ అని కామెంట్ అయితే చేసేయండి. ఇంకా మా పర్లాకి ఇంట్లో 15 రోజుల పాటు ఈ రథయాత్ర అయితే అవుతుంది. ఈ యాత్ర అయినన్ని రోజులు స్వామివారు అయితే రోజుకు ఒక అవతారంలో అయితే మనకి దర్శనం ఇస్తారు. అవన్నీ రాబోయే వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. జై జగన్నాథ్.